ఈరోజు పండుగ సాయన్న తెలంగాణ రాబిన్హుడ్ పాలమూరు మట్టిబిడ్డ ప్రజావీరుడు పండుగ సాయన్న జయంతి 134వ జయంతి సందర్భంగా తెలంగాణ చౌరస్తాలో పండుగ సాయన్న సామాజిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి వివిధ కుల సంఘాల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, మా మిత్రులు అందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, గతంలో పెత్తందారి వ్యవస్థకు ఏదైతే వాళ్ళు చేస్తున్నటువంటి అన్యాయాలను, అరాచకాలను ఎదుర్కొని నిలబడేటువంటి పండుగ సాయన్నను ఆదర్శంగా తీసుకోవడం ఈరోజు ఒక గొప్ప విషయం. ఆయన జయంతి కార్యక్రమాలు ఆయనను స్మరించుకోవడం అంటే నిజంగా మనం చేసుకున్నటువంటి అదృష్టం. ఎందుకంటే ఆ రోజుల్లోనే అణచబడ్డ వర్గాల కొరకు, పెత్తందారి వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడినటువంటి ఒక గొప్ప వీరుడు పండుగ సాయన్న. ఆ రోజుల్లో వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలను ఎదుర్కొని ఈ రోజు వరకు కూడా ఆయన చరిత్రలు నిలబడడం అంటే ఒక గొప్ప విషయం. కనుక పండుగ సాయన్న ఎప్పటికి కూడా మర్చిపోలేని విధంగా మనం ఆయన కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉన్నాం. అట్లాగే పండుగ సాయన్న ఆయన చేసినటువంటి సేవలను ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా గుర్తించి ఆయన పేరుని ఏదైతే తెలంగాణ గీతంలో, జయ జయ తెలంగాణ గీతంలో ఆయన పేరును చేర్చడం జరిగిందో వారికి, ఈ ప్రభుత్వానికి సామాజిక సేవా సంస్థ తరఫున కృతజ్ఞత తెలియజేస్తూనే, అట్లాగే పాలమూరు ప్రజావీరుడు కనుక, అనగబడ్డ వర్గాల కొరకు పనిచేసినటువంటి వాడు కనుక మేము గతంలో చాలా సంవత్సరాల నుండి కూడా ఈ ప్రభుత్వాన్ని ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాము. పాలమూరు జిల్లాకు చెందినటువంటి పండుగ సాయన్నను ఆయన పేరు పైన పండుగ సాయన్న పాలమూరు జిల్లాగా నామకరణం చేయాలని చెప్పేసి కూడా మేము ఈ ప్రభుత్వానికి విన్నవిస్తూ ఉన్నాం. అట్లాగే ఈ మధ్యలోనే మాకు పాలమూరు యూనివర్సిటీ కూడా ఆయన పేరు పెడతామని చెప్పేసి ప్రభుత్వ పెద్దలు, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఒక అంగీకారంగా తెలియజేసినట్టు మాకు సమాచారం ఉన్నది. దానికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అట్లాగే ఆయన జీవిత చరిత్రను వచ్చే భవిష్యత్ తరాలకు అందించాలని చెప్పేసి, ఆయన జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో పెట్టాలని చెప్పేసి కూడా మేము సామాజిక సేవా సంస్థ తరఫున ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అట్లాగే ఆయన జయంతి వర్ధంతి కార్యక్రమాలను కూడా ప్రభుత్వమే ఇతర నాయకులకు ఏ విధంగా అయితే చేస్తూ ఉన్నారో ఆ విధంగా పండుగ సాయన్న జయంతి కార్యక్రమాలను కూడా అధికారికంగా ప్రభుత్వమే కొనసాగించాలని చెప్పేసి దానికి సంబంధించిన ఇక్కడ ఉన్నటువంటి మన ప్రభుత్వంలో పెద్దలు అన్నగారు ఎన్పి వెంకటేష్ గారు కూడా ప్రభుత్వానికి సమాచారం చేరవేయాలి, మా తరపున అన్నగారు కూడా బాధ్యత తీసుకోవాలని చెప్పేసి కూడా మేము అన్నగారికి విన్నవిస్తూ ఉన్నాం. అట్లాగే పండుగ సాయన్న ఒక గొప్ప చరిత్రకారుడు. ఆ రోజుల్లోనే వితంతు వివాహాలను, ప్రజల సౌకర్యాలను ముందు చూపుతో గ్రహించినటువంటి పండుగ సాయన్న నీళ్ల సౌకర్యం, గొలుసుకట్టు చెరువుల కొరకు పనిచేసినటువంటి వాడు. అట్లాగే మన ఏషియా ఖండంలోనే చారిత్రకంగా నిలబడ్డటువంటి సైపన్ సిస్టంతో పనిచేస్తున్నటువంటి సరళా సాగర్లో కూడా ఆయన కృషి ఉంది, ఆయన కష్టం ఉంది. ఆయన ఆ రోజుల్లో పనిచేసి గొప్పగా నిలబెట్టినటువంటి ప్రాజెక్టు అంటే ఆ విధంగా ముందు చూపుతో పనిచేసినటువంటి వాడు కాబట్టి ఆయనను ఎప్పటికి కూడా మర్చిపోకుండా మనం అందరం కూడా స్మరించుకుంటూ ఉండాలని చెప్పేసి, అట్లాగే ఆయన జీవిత చరిత్రను ఈరోజు ఎవరైతే పెట్టుబడి వ్యవస్థ, సినిమా నిర్మాతలు కావచ్చు, దర్శకులు కావచ్చు, ఆయన జీవిత చరిత్రను వక్రీకరించి ఈరోజు హరిహర వీరమల్లు అనే ఒక సినిమా తీసి ఆయనను ఒక బందిపోటుగా చిత్రీకరించడం ఏదైతే చూపెడతా ఉన్నారో అది ఏమాత్రం సమంజసం కాదని చెప్పేసి మేము ఆ విషయాన్ని ఖండిస్తూ ఉన్నాం. మహబూబ్నగర్ జిల్లా నుండి ఇక ముద్దైన ఈ సినిమాకి సంబంధించిన సెన్సార్ బోర్డు వారు ఎవరైతే ఉన్నారో దానిపైన పూర్తిగా పర్యవేక్షణ చేసి ఆ సినిమాను మళ్ళొకసారి వాళ్ళు ట్రయల్ చూసి ఆ కార్యక్రమాలు ఏదైతే ఇప్పుడు మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన వాడు పండుగ సాయన్న, తెలంగాణ వ్యాప్తంగా పనిచేసినటువంటి వాడు పండుగ సాయన్న, ఆ రోజుల్లో హైదరాబాదు మూసీనది అభివృద్ధిలో కూడా ఆయన భాగస్వామ్యం ఉందని చెప్పేసి చరిత్ర చెప్తా ఉంది. అటువంటిది ఏమి సంబంధం లేని మొఘల్ చక్రవర్తులకు అంటే ఢిల్లీ వరకు తీసుకొని పోయి మొఘల్ చక్రవర్తికి ఈయనకు ఏదో లింక్ ఉంది అని చెప్పేసి ఆ రోజుల్లో సంబంధం లేని ఒక చార్మినార్ చూపించి ఇటువంటివన్నీ కూడా వక్రీకరించి ఆయన చరిత్రను ఏదైతే తప్పుదోవ పట్టిస్తే ప్రజలకు తప్పుదారి మార్గాలు చూపిస్తూ ఉన్నారో వాటిని అన్నింటిని కూడా బంద్ చేసుకోవాలని చెప్పేసి మేము కూడా సినిమా యాజమాన్యానికి, ఆ సినిమా ఎవరైతే తీసినారో వారి యాజమాన్యానికి మేము హెచ్చరిస్తూ ఉన్నాం.
అట్లాగే సెన్సార్ బోర్డు ప్రభుత్వంలో ఏదైతే సెన్సార్ బోర్డు ఉంటుందో దాని మంత్రిత్వ శాఖ కూడా దానిపైన మళ్ళొకసారి పర్యవేక్షణ చేసి దానిపైన చర్యలు తీసుకొని పండుగ సాయన్న చరిత్రను వక్రీకరించే విధంగా కాకుండా ఒక మంచి ఉద్దేశంతోన సమాజానికి భవిష్యత్ తరాలకు అందించాలని చెప్పేసి కూడా మేము ఈ ప్రభుత్వాన్ని కూడా ఈ సెన్సార్ బోర్డు వాళ్ళని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అటువంటి అశ్లీలకరమైన విశేషాలు ఏమన్నా అంటే ఆయనకు సంబంధించిన చెడు విశేషాలు ఏమన్నా ఉన్నా కూడా దాన్ని ఎంబడే కట్ చేయించి సినిమాను అందించాలని చెప్పేసి కూడా మేము ఈ సంస్థ నుండి ఈ మహబూబ్నగర్ జిల్లా కేంద్రం నుండి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా మిత్రులు, వివిధ కుల సంఘాల పెద్దలు, మా నాయకులకు అందరికీ కూడా, మా తోటి సామాజిక సేవా సంస్థ నాయకులకు అందరికీ కూడా మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జై పండుగ సాయన్న.